ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. ఏదైనా ఒక పని ముందుకు వెళ్ళాలనుకుంటే వెనక్కి లాగేవారు ఉంటారు. అవి పక్కన పెట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటుంది. వ్యాపారపరంగా వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు కొంత సానుకూల పడినా నిదానంగా నడుస్తుంటాయి కొన్ని వ్యవహారాలు. కాబట్టి వాటి విషయంలో భయపడకుండా నిరాశపడకుండా ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కొన్ని పనులు చేతిదాకా వచ్చి చేజారిపోతాయి. కొన్ని పనులు ప్రాజెక్టులు వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అయ్యో ఎందుకు ఇలా జరిగిందే అన్న ఒక భావనకు వస్తారు. వీరికి అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతుంది. అయినా సరే అర్ధాష్టమ శని కొంతమందికి బాగుంటుంది, కొంతమంది ఇబ్బందికరంగా ఉంటుంది. వారి జాతకాలను బట్టి వారి జాతక పరిశీలన చేసుకున్న బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి భయపడకుండా ముందుకు సాగడం అనేది చెప్పదగిన విషయం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారపరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. విహారయాత్రలు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. దైవ దర్శనాలు ఎక్కువ చేసుకోవడం వల్ల మనశ్శాంతి, అనుకున్న పనులు సిద్ధిస్తాయి కూడా. ఏది ఏమైనా సరే దైవానుగ్రహం మీకు ఎక్కువగా ఉంటుంది. దైవ కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటారు. సంతానాభివృద్ధి చాలా బాగుంటుంది. వారి పురోగతి మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారికి, సినిమా ఫీల్డ్లో ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్లో ఉన్నవారికి ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే ప్రతిదానికి స్ట్రెస్కి గురి కాకుండా మానసికంగా దృఢంగా ఉన్నదనేది చెప్పదగిన విషయం. ఏదైనా వ్యవహారం ఉంటే పెద్దలతో మాట్లాడండి, తల్లిదండ్రులతో డిస్కస్ చేయండి. ఏమైనా ఇబ్బంది ఉంటే వారు చెప్తే వారు మిమ్మల్ని చూసుకుంటారు. కాబట్టి ఏది మనసులో పెట్టుకుని బాధపడకుండా చెప్పడం వల్ల కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చదువు మీద శ్రద్ధ పెట్టాలి. మిగతా విషయాల కంటే దూరంగా ఉండడం, అలాగే సోషల్ మీడియాకి, మొబైల్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రోజున మీరు చదువుకునే చదువు రేపటి మీ భవిష్యత్తు, వాటికి తగ్గట్టుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోండి. మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి అనుకునే పరిస్థితులు గోచరిస్తుంది. విదేశాల్లో ఉన్నవారు పార్ట్నర్స్ తోటి ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్రారంభిస్తారు. అయితే అది కొంత సానుకూల పడే పరిస్థితి గోచరించిన కొంత ధన నష్టం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వీటి విషయంలో అన్నీ మీరే దగ్గరుండి చూసుకోవడం అనేది చెప్పదగిన విషయం. డాక్టర్స్కి, లాయర్లకి, వైద్య వృత్తులు ఉన్న వారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా కొంత సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తుంది. ఏది ఏమైనా వీరికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతో దీపారాధన చేయండి. ఓం నమః శివాయతో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశంలోనూ గుగ్గిలం ఎక్కువగా వేయండి. నరదిష్టి అధికంగా ఉంది. మీరు ఏ పని చేసినా వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు. లేదా మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదించారనే ఏడుపులు ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వ్యవహారాల్లో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా పని ప్రారంభించేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం నాడు కానీ ప్రారంభించండి. మంచి ఫలితాలు సాధిస్తారు. తదుపరి మకర రాశి.